కర్నూలు జిల్లా కొల్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారి జన్మదిన వేడుకలు ఘనంగా శ్రీ తాతగారి బృందావనంలో భక్తులు గ్రామ పెద్దల మధ్య అత్యంత వైభవపేతంగా చేపట్టడం జరిగింది. భక్త నివాసులో 9 గంటలకు ఓం తాత శ్రీ తాత రామిరెడ్డి తాత నామావళి తాత భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శ్రీ తాతగారి సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హాజరైన భక్తులు గ్రామ పెద్దలు ధార్మిక ప్రతినిధుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. కల్లూరు పురవీధుల గుండా శ్రీ తాతగారి విగ్రహంతో పల్లకీ సేవ సాగింది. హాజరైన భక్తులందరికీ అల్పాహారం అన్నప్రసాదం చేపట్టారు. జమ్మి చెట్టు కర్నూలు పీఠాధిపతులు శ్రీ మేడా సుబ్రహ్మణ్యం, శ్రీ పూడూరు లక్ష్మీరెడ్డి, శ్రీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఓం తాత శ్రీ తాత రామిరెడ్డి తాత నామావళి భజన మండలి భక్తులు చేయడం జరిగింది. తాత సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినం శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి జన్మదినం జరుపుకోవడం ఆనవాయితీగా 3 దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్న సంస్థాన్ తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. महाराज की अवधूत रामिरेड्डी ताता महाराज की अवधूत रामिरेड्डी ताता महाराज की अवधूत रामिरेड्डी ताता महाराज की नमो नमः ओम ताता नमो नमः श्री ताता नमो नमः जय जय ताता नमो नमः महाराज కల్లూరులో వెలసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి జన్మదిన వేడుకలు ఈరోజు రంగరంగ వైభవంగా తాతగారి బృందావనంలో జరిగినవి. అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు, భక్తులందరికీ వచ్చిన ఉపహారం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ తమ యొక్క కోరికలను, తమ యొక్క ముడుపులను తాతగారు చెల్లించుకొని తాతగారి సేవలో తరిస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు జరుగుతున్న దేశం మొత్తం మీద జరుగుతున్న కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్లో శ్రీ విశ్వపరమ భగవానుని ఆశీస్సులతో, శ్రీ రామిరెడ్డి తాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు లభించాలని, భక్తులందరికీ తాతగారి ఆరోగ్యాలు హస్తసంపద సిద్ధించాలని మనసారా కోరుకుంటూ శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి. భక్తులందరికీ ముందుగా శ్రీ రామిరెడ్డి తాత గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే రామిరెడ్డి తాత గారి అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, రైతులు సుభిక్షంగా, భారతదేశానికి ఎల్లప్పుడూ కూడా సకల విజయాలు కలగాలని, అలాగే ఈ దేశం హిందూ రాజ్యంగా పరిడవిల్లాలని, ఎప్పుడు కూడా